ఎలక్షన్ల లెక్క ఇంకా అనిపిస్తలేదు కదా. ఇంకో 50 రోజుల టైం ఉంది. మరి అయినా టికెట్లు వంచుడు, లీడర్లు కండువాలు మార్చుడు నడుస్తూనే ఉండే. ఇప్పటికాంచే ప్రచారంలోకి దిగితే కార్యకర్తల ఖర్చులు, ప్రచారానికి ఖర్చులు బొచ్చడైతట్టున్నాయని కొందరు వెనక పట్టుబడుతున్నారు. అయితే ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం. హగో మాకు కూడా హోటక్కు ఉంది, మరి మమ్మల్ని ఎందుకు తోలుకోవరు అంటారేమో పో. షిప్పుల షికార్లు, డీజే డాన్సులు, తినుడు తాగుడు ఎగురుడు జోరుంది పోర్రి. ఎంజాయ్ అంటే ఇల్లదబ్బా. మళ్ళా ఏ కన ఖర్చు లేదు, అంత పుక్కట్లనే. పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నిక క్యాంపు రాజకీయాలు. మరి ఎల్లుండి ఓటేయాల్సిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లను టూర్లకు తీసుకుపోయినాయి పార్టీలు. కాంగ్రెస్ వాళ్ళు బెంగళూరులో, కారోళ్ళు గోవాల. ఈ మాత్రం మర్యాదలు చేయకుంటే జంప్ అవుతారాయే. ఇంటోళ్ళని సుతా దోలుకపోయి కృషి చేస్తాండ్రు, ఖర్చు ఎంతైనా మంచిదే అని. ఈడికే ఒడసలేదు. ఓటుకు 3 లక్షల కాంచి 5 లక్షలు వలుకుతుంది. కాంగ్రెస్ కెళ్లి జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ కెళ్లి నవీన్ రెడ్డి సార్ నిలబడ్డాడు. కార్లకెళ్లి ఎవ్వరు దుంకకుండా కుద్దు రామన్ననే గోవా క్యాంపుకు పోయి మర్యాదలు అరుచుకున్నాడంటే రాజకీయం ఎట్లున్నదో చూడురిగా. 2 ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 83 మంది జెడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు, మొత్తం 1439 మంది ఓట్లేస్తారు. 800 ఓట్లు ఎటు పడితే అటు గెలిచినట్టు. ఇటు తిరిగి అటు పోకుండా బందోబస్తు కావాలి కాస్తున్నారు. ఎల్లుండి ఓట్లేసే టయానికి సీదా పోలింగ్ సెంటర్ల కాడికి తోలుకొస్తారట. ఎమ్మెల్సీకి ఎవరు గెలిచింది 2 తారీఖు నాడు తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగటి సీట్ గెలిస్తే పతార పెరుగుతుందని 2 పార్టీల కొట్లాట అన్నట్టు.